హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఊర్లో ఉన్నప్పుడు పిల్లలు మెచ్యూర్ అవ్వడం అంటే ఎటువంటి టెన్షన్ అయితే చాలామంది తీసుకోరు. ఇలా బయట ఉండేటప్పుడైతే నేను చెప్తున్నానండి, ఎటువంటి టెన్షన్ అయితే తీసుకోకండి. నేనైతే తీసుకోలేదు. నాకు ముందు హెల్త్ బాగోలేదు, పాప అయిన తర్వాత కాదు. కాబట్టి దాన్ని అందరూ నేను పాప గురించి తీసుకున్నానని మ్యాక్సిమం అనుకున్నారు. కానీ అది కాదండి. నాకు ముందు హెల్త్ బాగోలేదు కాబట్టి కొంతమందికి చెప్పాను, కొంతమందికి చెప్పలేదు. అలాగే ప్రతిదీ ఏది టెన్షన్ తీసుకోకన్నా అన్ని కార్యక్రమాలు ఇక్కడ ఉన్న వాళ్ళతో చేయించిన తర్వాత ఊర్లో మా తోటికోడళ్ళు వాళ్ళందరికి కూడా చెప్పాలి కదండి. అందుకే వాళ్ళందరినీ స్నానం టైంకి అయితే రప్పించాను. మా చెల్లెళ్ళు, తోటికోడళ్ళు, తర్వాత మా అమ్మమ్మ, ఇంక వీళ్ళందరూ మా పిన్నులు, అక్కళ్ళు అందరూ వచ్చారండి. చాలా అంటే చాలా ఆనందం వేసింది. ముందు రోజు నైటే వచ్చారు. ఇంకా తర్వాత రోజు పాపకి మంచిగా పసుపు రాసి స్నానం చేయించి అన్ని కార్యక్రమాలు చేశారండి. ప్రతిదీ కొన్ని కొన్ని వీడియోలు ఎందుకు కవర్ అవ్వలేదు అంటే కనుక ముందైతే నేను వీడియో పెట్టకూడదు అనుకున్నాను. తర్వాత ఒక మెమొరీ లెక్క ఉంటుంది, స్వీట్ మెమొరీ లెక్క అని కొన్ని కొన్ని కట్ చేసి కొన్ని పెడుతున్నానండి. నేనే వీడియో తీస్తున్నాను కాబట్టి నేను ఎక్కడ కనిపించలేదు. మెయిన్ ఏంటంటే మా తోటికోడళ్ళు వాళ్ళందరూ పెద్దవాళ్ళు కదండి, వాళ్ళు కనిపించాలన్న ఆలోచనతోనే వాళ్ళే పిల్లలకి అన్నీ చేశారు. కాబట్టి మెయిన్ వాళ్ళే అనుకొని ఇంక అన్నీ వాళ్ళతోనే, అమ్మ ఇంకా వీళ్ళందరూ ఉన్నారు కదా, అందుకే నేను ఎక్కువ కనిపించలేదు. ఈ విధంగా పాపకైతే పసుపు రాసి అన్ని పనులు చేపించి స్నానం అయితే చేయించారండి. అంటే వాళ్ళు ఊరి నుంచి రావడమే పెద్ద టాస్క్ అండి బాబు. పాపం ఒక హాఫ్ డే అంతా జర్నీ చేసి పాప కోసం అయితే వచ్చారు. ఇంకా తర్వాత ఒక 2 months తర్వాత ఊర్లో ఫంక్షన్ పెట్టుకుందాము అని ఇక్కడ చేయాల్సిన కార్యక్రమాలన్నీ మా తోటికోడలు అంతా దగ్గరుండి అయితే వాళ్ళ కూతురికి అయితే మంచిగా చేసిందండి. ఇంకా తర్వాత పాపనైతే ఈ విధంగా రెడీ చేశానండి. రెడీ చేసి ఉన్నంతలోనే దగ్గర ఒక 50 మెంబర్స్ అంటే మా వాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి ఒక 50 మెంబర్స్కి అయితే మంచిగా భోజనం పెట్టుకొని ఆ విధంగా ఒక చిన్న మినీ ఫంక్షన్ లెక్క చేసుకున్నామండి. మా తోటికోడలే మా పద్ధతిలో ఊర్లో చేసే పద్ధతి ప్రకారంగా పాపకు అన్నీ చేసి అన్నీ చేసిందండి. నాకు కొన్ని తెలియవు, తన మీద అంత భారం వదిలేశాను. బాగా చేశారు అందరూ కలిపి. నా ఛానల్లో 1 by 1 ప్రతిదీ మీకు షేర్ చేస్తూ ఉంటాను. వీలైతే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ దయచేసి రిక్వెస్ట్గా అడుగుతున్నానండి. ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇంతవరకు ఫాలో అవుతున్న వాళ్ళకి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. పాపనైతే ఆశీర్వదించండి, ఓకేనా? వెళ్ళే ముందు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరికొన్ని వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తూ ఉంటాను.